మనకు తెలియలేదు, మనం అనుకోలేదు గొప్ప పనని. ఇంకా ఘోరం ఏంది అంటే, ఇంకా ఘోరం ఇలా మనం మర్చిపోతున్నాం. ఇగో కాంగ్రెస్ చేసిన 3 మోసాలు, 6 గ్యారంటీలు, అందులో 3 మోసాల గురించి నేను చెప్తాను మీకు. ఇగో ఇది చూడుర్రి, చేయూత, ఇక్కడ వెనక రాహుల్ గాంధీ బొమ్మ. ఇది గ్యారంటీ కార్డు, కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వచ్చిన గ్యారంటీ కార్డు. ముసలోళ్ళకు 4000 పెన్షన్ ఇస్తాం. ఇగో మా అక్క చూపెడుతున్నది. ఇగో ఇక్కడ మహాలక్ష్మి నెలకు 2500, పిల్లలకు యువ వికాసం 5 లక్షలు. ఎంతమందిని మోసం చేశారు చూడిగో. ముసలోళ్ళకు 4000 మోసం. ఇప్పటికి 20 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్కొక్క ముసలమ్మకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఎంత బాకీ ఉన్నాడు? లెక్కలు రావా? 20 ఇంటూ 2000 కాదురా అయ్యో, 2000 20 ఇంటూ 2 కదా, 40,000 బాకీ ఉన్నాడు. 2000 వస్తున్నాయి కదా అంటే అందులో కూడా 2 నెలలు కొట్టిండు అనుకో, 2 నెలలు కొట్టిండు, అవి కూడా కలుపుకుంటే పెరుగుతుంది. అట్లే మరి పిల్లలకి ఎంత బాకీ ఉన్నాడు? మరి 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, ఆడపిల్లలకు 2500 ఇస్తా అన్నాడు. మరి 20 నెలలు ఇంటూ 2500 అంటే ఎంత? ఒక్కొక్క ఆడబిడ్డకి ఎంత బాకీ ఉన్నాడు? 50,000 బాకీ ఉన్నాడు. ఇది మనము ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇగో రాహుల్ గాంధీ ఫోటో పెట్టి గ్యారంటీ కార్డు, ఇది క్రెడిట్ కార్డు లెక్క ఎవడని చూస్తే నిజంగానే మోసపోవాలి. నిజంగా చూడు, ఒక స్మార్ట్ చిప్ పెడితే ఇలా పోయి గీక్కోవచ్చు అన్న కథనది. అట్లా పెట్టి మొత్తానికి అందరినీ ఇగో మహాలక్ష్మి 2500 అని చెప్పి రంగురంగుల కార్డులు ముద్రించి ఆయనంత అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఓట్లే ఎంచుకున్నారు. 20 నెలలు అయింది. ఏమైంది మరి 20 నెలల్లో? వికారాబాద్లో భూముల రేట్లు బాగా పెరిగినాయా? మీరు అందరూ అవద్దని చెప్తున్నారు, బాగా పెరిగినాయి. రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇగో మీరన్నా తప్పు చెప్తుండాలా లేకపోతే రేవంత్ రెడ్డి అన్న తప్పు చెప్తుండాలా నాకైతే తెలియదు. ఆయన రోజు చెప్తుండు అంతా బాగుంది, అందరూ సంతోషంగా ఉన్నారు, రంగారెడ్డి జిల్లాలో అయితే అసలు రోజు పండుగ చేసుకుంటుండ్రు, మొత్తం వికారాబాద్ జిల్లా అంతా పండుగ చేసుకుంటారు అని చెప్తున్నాడు. నేనేమంటున్నా సింపుల్, నేను మొన్న సిరిసిల్ల పోయినా, అది అట్లా కూడా పోయినాయి పైసలు. మొన్న గదే రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు, ఉన్న రైతు బంధునే ఎగ్గొట్టిండు అని చెప్తున్నాడు పెద్ద మనిషి. నేను మొన్న సిరిసిల్ల పోయినా, పోతే అక్కడ ఒక ఇట్లనే పెద్ద మనిషి రైతు వచ్చిండు. ఏం తాత ఎట్లున్నావు, బాగున్నావా, ఏం సంగతి అంటే, ఏం బాగుండు పాడైంది, అసలు పాలిచ్చే బర్రెని ఆయన తెచ్చిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం పాడైంది ఇది అంటే ఎంత ఒకటే మాటలు చెప్పిండు. 20 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి ఒకటే ముచ్చట్లు అందంగా చెప్పేసిండు. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి అన్నాడు. అంతకంటే ఏం చెప్పాలి? నేను ఒక్క వర్గం అన్న మోసపోకుండా ఉన్నది ఆ కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో. ముసలోళ్ళకి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు పెన్షను,